కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం భయాందోళన కలిగించింది. లింగంపేట మండలం కంచ్మల్ సీతాయిపల్లి మధ్య అటవీ ప్రాంతంలో రోడ్డుపై చిరుత సంచారాన్ని గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారు చిరుతను వీడియో తీశారు. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత ఆనవాళ్లు గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం. భూపతి, శ్వేత, కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలో చిరుత వరుస సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా నిన్న రాత్రి కంచుమల్ సీతాయిపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో రోడ్డు మార్గంలో చిరుత వెళ్లడంతో ఆ చిరుతకు సంబంధించిన వీడియోను ఓ కారులో ఉంచి ఓ కుటుంబం తీసి వైరల్ గా మారిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత గ్రామాల మధ్య తిరుగుతుండడం, గ్రామాల సమీప ప్రాంతాల్లోని తరచూ సంచారం చేస్తుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. గత వారం క్రితమే చిరుత దాడి చేసి లేగదూడను చంపేసిన ఘటన మరవక ముందే వరుసగా మరోసారి కూడా చిరుత సంచారం చేస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని గ్రామాల్లో చిరుత వరుసగా సంచారం చేస్తుంది. చిరుత సంచారం కారణంగా స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకోసం బోన్ ఏర్పాటు చేసి అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. వెంటనే చిరుత నుంచి తమను కాపాడాలని కూడా రైతులు, గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ భూపతి.